మహాలక్ష్మితో మహిళల జీవితాల్లో వెలుగు, గ్యారంటీల అమలుతో తెలంగాణలో మార్పు. ఏం గ్యారంటీలు అమలు చేసిరు మీరు? ఉచిత బస్సు ఒకటి ఇస్తే అయిపోయిందా? మహాలక్ష్మి పథకం కింద మీరు ఇస్తానన్నటువంటి 2,500 రూపాయలు ఇస్తున్నారా పెన్షన్లు ఆడోళ్ళకి? ప్రతి ఇంటికి 2,500 ఇచ్చేస్తాం, మేము పుకట్లు ఇచ్చేస్తామన్న 2,500 ఇయ్యి. ఆ తర్వాత ఇగో బ్యాంకు ఖాతాల్లో ఇక్కడ ఆమె ఏం చెప్పిందో మొత్తం చదివిన తర్వాత దాని మీద ఎనాలిసిస్ నేను చెప్తాను. దేశంలోని మహిళలకు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న మహాలక్ష్మి పథకం వారి జీవితాలను మార్చడానికి సహాయపడుతుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద పేద కుటుంబాల మహిళలకు ఏడాదికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. సోమవారం లోక్సభ ఎన్నికల 4వ దశ జరుగుతున్న వేళ సోనియా గాంధీ ఈ మేరకు వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపారు. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ గ్యారంటీల అమలుతో ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో కోట్లాది మంది జీవితాలు ఏమేమి అమలు చేసిరు తల్లి మీరు తెలంగాణలో, కర్ణాటకలో మారిపోయాయని చెప్పారు. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ లక్షల మంది భారతీయులకు సాధికారత కల్పించని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ ఎక్స్ ఖాతాలో సోనియా వీడియోను షేర్ చేశారు. పేద కుటుంబాల మహిళలకు ఒక్కో ఓటు ఏడాదికి 1,00,000తో సమానమని, ఒక్కో ఓటు 1,00,000తో సమానమని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం మధ్య కొట్టుమిట్టాడుతున్న మహిళలకు కాంగ్రెస్ మహాలక్ష్మి పథకం చేయూతనిస్తున్నారు. ప్రతి నెల 8,500 బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా మహిళలు తమ కుటుంబాల భవితవ్యాన్ని తామే రాసుకోగలరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే నా సూటి ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో మనకున్నటువంటి పూర్తి మనకున్నటువంటి జనాభా, ఆ జనాభాలో 50% విమెన్ అందరికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, క్రీడ్, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏది అన్నీ వదిలేసి ప్రతి మహిళ అని మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి నా సూటి ప్రశ్న, ప్రతి మహిళకి 1,00,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ అంటే, సరే మన తెలంగాణలో 10 కోట్ల మంది ఆడోళ్ళు ఉన్నారని అనుకుందాం. 10 కోట్లు ఇంటూ 1,00,000 ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ప్రతి సంవత్సరం 10 కోట్ల మంది ఉమెన్కి, ఓన్లీ తెలంగాణ వరకు ప్రతి మహిళ అంటారు కదా, ఏ ప్రాతిపదికన మీరు ఇస్తారు? ఎందుకు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు? ప్రజలకు ఎక్కడి నుంచి మీరు చేస్తారు? ప్రతి మహిళకు చేయడం అనేటువంటిది అసలు చాలా వరకు జరగని ప్రక్రియ. ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టడం. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ 500 రూపాయలు అన్నారు, గ్యాస్ వస్తలేదు. ఫస్ట్ మంత్ మాత్రమే ఫ్రీ కరెంట్ ఇచ్చి 200 యూనిట్లు, దాని తర్వాత డబుల్ ఛార్జెస్ వసూలు చేస్తుంది టీఎస్పీఎస్, డిఎస్సీఎల్ కరెంట్ ఛార్జీలు. వాటర్ వస్తలేవు చక్కగా. ఫ్రీ బస్సులను పెట్టి బస్సుల సంఖ్య తగ్గించారు. ఫస్ట్ ఈయన్ని సెట్ చేయండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఏమే ఇందిరమ్మ ఇల్లు, సారీ ఏవి ఇందిరమ్మ ఇల్లు